గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్. ఏంటి టాపిక్? క్లాసిఫికేషన్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్. ఓకేనమ్మా, మొన్నటి వరకు టైప్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్, వాట్ ఈస్ రిడాక్స్ రియాక్షన్ అనేవి నేర్చుకున్నాం ఎందులోని ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు వచ్చేసి ఏం చూస్తాము? క్లాసిఫికేషన్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఎన్ని విధాలుగా రిడాక్స్ రియాక్షన్స్ని మనం క్లాసిఫై చేయొచ్చు. ఈ క్లాసిఫై కూడా దేని ద్వారా చేస్తాము అంటే బేస్డ్ అపాన్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్. బేస్డ్ ఆన్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకేనమ్మా, చూడండి. క్లాసిఫికేషన్ ఆఫ్ రిడాక్స్ అయాన్స్ బేస్డ్ ఆన్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్ వీ కెన్ క్లాసిఫై 4 టైప్స్. ఫస్ట్ వచ్చేసి పెర్మాంగనోమెట్రీ. పెర్మాంగనోమెట్రీ KMnO4. సెకండ్ వన్ వచ్చేసి డైక్రోమెట్రీ. డైక్రోమెట్రీ పొటాషియం డైక్రోమేట్. థర్డ్ వన్ వచ్చేసి అయోడిన్ మెట్రీ. అయోడిన్ టైట్రేషన్. ఇందులో ఐడోమెట్రీ అండ్ ఐడిమెట్రీ. అయోడిమెట్రీ. ఫోర్త్ వన్ వచ్చేసి బ్రోమిన్ టైట్రేషన్. బ్రోమిన్ titration using bromine water, bromine solution. Okay namma, 4 types. Classification of redox reactions based on the oxidizing agent. First one is permanganometry ante reacts with KMnO4. Next dichrometry K2Cr2O7. Iodine titration, iodometry and idimetry. Next bromine titration with using bromine solution. ఈ నాలుగింట్లో ఫస్ట్ మనం పెర్మాంగనోమెట్రీ టైట్రేషన్ గురించి తెలుసుకుందాం. ఓకేనమ్మా, ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాస్లో నేర్చుకోవాలి ఎందుకంటే ఇవన్నీ పెద్ద పెద్ద టాపిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెర్మాంగనోమెట్రీ టైట్రేషన్స్ గురించి మనం తెలుసుకుందాం. పెర్మాంగనోమెట్రీ టైట్రేషన్. పెర్మాంగనోమెట్రీ అంటే పొటాషియం పెర్మాంగనేట్ ఉపయోగించి మనం రిడాక్స్ రియాక్షన్ ఏ విధంగా చేస్తాము చూడండి. పెర్మాంగనోమెట్రీ పెర్మాంగనోమెట్రీ మీన్స్ పొటాషియం పర్మాంగనేట్తో సొల్యూషన్. పొటాషియం పర్మాంగనేట్తో రియాక్షన్ వచ్చేసరికి ఇందులో కొన్ని పాయింట్స్ ఉంటాయమ్మా. అంటే పొటాషియం పర్మాంగనేట్ యొక్క స్టేట్స్ అంటే దాని యొక్క నేచరు, అది ఏ సొల్యూషను, నెక్స్ట్ అది దేంతో ఇన్వాల్వ్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ పొటాషియం పర్మాంగనేట్ KMnO4 అనేది మోస్ట్ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. మోస్ట్ పవర్ఫుల్ oxidizing agent. Oxidizing agent. Next point వచ్చేసి KMnO4 in acid medium. KMnO4 is acid medium. ఏ యాసిడ్తో అది ఇంటరాక్ట్ అవుతుంది అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4తో ఇంటరాక్ట్ అవుతుంది. నెక్స్ట్ KMnO4 ఈజ్ ద సెల్ఫ్ ఇండికేటర్. KMnO4 ఈజ్ సెల్ఫ్ ఇండికేటర్. ఓకేనా, థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి KMnO4
solution. Secondary standard solution. ఓకేనమ్మా, ఇది పొటాషియం పర్మాంగనేట్ యొక్క కొన్ని నేచర్స్. అంటే KMnO4 అనేది మోస్ట్ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అంటే కామన్గా ఏ రిడక్షన్ రియాక్షన్లోనైనా ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యూజ్ చేసే సొల్యూషన్ ఏంటి అంటే KMnO4. అలాగే KMnO4 ఎప్పుడూ కూడా యాసిడ్ మీడియంలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. యాసిడ్ మీడియం అంటే ఏ యాసిడ్ సొల్యూషన్తో ఇంటరాక్ట్ అవుతుంది అంటే H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్తో యాసిడ్ మీడియంలో ఇంటరాక్ట్ అవుతుంది. నెక్స్ట్ పొటాషియం పర్మాంగనేట్ ఈజ్ ద సెల్ఫ్ ఇండికేటర్. అంటే ఏంటి, స్వతహాగా దాని కలరే ఇండికేటర్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ KMnO4 ఈజ్ ద సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్. ఓకేనా, ఇప్పుడు ఇందులో వచ్చేసరికి కెమికల్ ఈక్వేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైతే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తున్నామో అటువంటి సందర్భాల్లో దీనికి కెమికల్ ఈక్వేషన్ అనేది ఇంపార్టెంట్. కెమికల్ ఈక్వేషన్ ఎందుకు కెమికల్ ఈక్వేషన్ అనేది ఇంపార్టెంట్ అంటే మనకి చేసే రియాక్షన్లో ఏది ఆక్సిడెంట్ ఏది రిడక్టెంట్ తెలుసుకోవడానికి కెమికల్ ఈక్వేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా మారుతుంది. అంటే ఏంటి, మీరు ఏదైనా రియాక్షన్ చేస్తారు అంటే రియాక్టెంట్స్ టు ప్రొడక్ట్ అనే ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. కాకపోతే ఇది రిడాక్స్ రియాక్షన్. రిడాక్స్ రియాక్షన్లో ఆక్సిడేషన్ రిడక్షన్ రెండూ జరుగుతాయి. ఇందులో ఆక్సిడెంట్ ఏది రిడక్టెంట్ ఏంటి అదే మనకు తెలియాలి. ఆ ఆక్సిడెంట్ రిడక్టేషన్ ఎందులో తెలుస్తుంది, కెమికల్ ఈక్వేషన్ పరంగా అందులో ఉంటే కాంపౌండ్స్ బట్టి అందులో ఆక్సిడెంట్ ఏది రిడక్టెంట్ ఏది అనేది మనం డిఫైన్ చేయొచ్చు. ఓకేనమ్మా, ఇవి KMnO4 యొక్క కీ పాయింట్స్. నెక్స్ట్ ఒకసారి ఈ 4 పాయింట్లో లాస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి, KMnO4 ఈజ్ సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ మీద ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ మొత్తం వెళ్తుంది. ఏం చెప్పాడు ఇక్కడ, KMnO4 ఈజ్ సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్. కాకపోతే మనకి ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్ అయితే రియాక్షన్ అనేది ఈజీగా జరుగుతుంది. ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్ అనేది ఉండాలి. దేనికి, రిడాక్స్ రియాక్షన్స్కి. ఆ రిడాక్స్ రియాక్షన్లో ఏదైతే KMnO4 ఉందో అది సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్ కాబట్టి దాన్ని ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్కి మార్చాలి అంటే దాన్ని ఆక్సాలిక్ యాసిడ్తో రియాక్ట్ చేయాలి. ఆక్సాలిక్ యాసిడ్, ప్యూర్ ఆక్సాలిక్ యాసిడ్తో రియాక్ట్ చేయాలి. రియాక్ట్ చేస్తే అందులో ఆ KMnO4 ఆక్సిడైజ్ చెంది ఏ ఫామ్ అవుతుందంట, కార్బన్ డయాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే CO2 ఫామ్ అవుతుంది, కార్బన్ డయాక్సైడ్. ఓకేనమ్మా, ఎందుకు మనకి ఈ ఆక్సాలిక్ యాసిడ్తో రియాక్ట్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న KMnO4 సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్ దాన్ని ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్గా మార్చాలి. ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్గా మార్చాలంటే ఆక్సాలిక్ యాసిడ్తో రియాక్ట్ చేయాలి. ఆక్సాలిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తే అది ఆక్సిడైజ్ చెంది కార్బన్ డయాక్సైడ్గా ఫామ్ అవుతుంది. ఓకేనమ్మా, ఇందులో KMnO4లో Mn అనేది +7 నుంచి +2గా మారుతుంది. KMnO4లో Mn అనేది Mn +7 టు Mn +2 స్టేట్కి మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే Mn అనేది ఎప్పుడు కూడా +7 స్టేట్లో కంటే +2 స్టేట్లో ఎక్కువ స్టాండర్డ్గా ఉంటుంది. ఈ Mn+2 నుంచి Mn+7 నుంచి +2గా మారిందంటే ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఏం చేసుకుంది, గెయిన్ చేసుకుంది. అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. Mn+7 టు +2 5 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంది. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ రిడక్షన్ రియాక్షన్. ఓకేనమ్మా, Mn+7 టు +2 5 ఎలక్ట్రాన్స్, గెయినింగ్ ఆఫ్ 5 ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ రిడక్షన్ రియాక్షన్. ఈ రిడక్షన్ రియాక్షన్లో యూజ్ చేసే ఏజెంట్ ఏంటి, ఆక్సిడైజింగ్ ఏజెంట్. అఫ్కోర్స్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, అవునా కదమ్మా. రిడక్షన్ రియాక్షన్లో యూజ్ చేసే ఏజెంట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అదే ఆక్సిడేషన్ రియాక్షన్లో యూజ్ చేసేది రిడక్షన్ ఏజెంట్.
ఆటోమేటిక్గా ఇప్పుడు ఇది 5 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంది కాబట్టి రిడక్షన్ రియాక్షన్లో యూజ్ చేసేది ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి KMnO4 ఈజ్ ద బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ టు రిడాక్స్ రియాక్షన్స్. అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్ బేస్డ్ అపాన్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో KMnO4 ఈజ్ ద బెస్ట్ అండ్ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ KMnO4తో ఒక రియాక్షన్ చూడండి. మనం KMnO4ని దేంతో స్టాండర్డైజ్ చేసాము? ఆక్సాలిక్ యాసిడ్తో స్టాండర్డైజ్ చేస్తే మనకి ప్రైమరీ సొల్యూషన్గా మారింది. అంటే ఇప్పుడు రియాక్షన్ విత్ ద అంటే రియాక్షన్ వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్ అండ్ KMnO4 అంటే ఆక్సాలిక్ యాసిడ్ రియాక్ట్ విత్ ద KMnO4. చూడండి, ఆక్సాలిక్ యాసిడ్ reacts with the KMnO4. దీనికి రియాక్షన్ వేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 2 KMnO4 రియాక్ట్స్ విత్ ఇది ఏ మీడియం? యాసిడ్ మీడియం. ఏం యాసిడ్? H2SO4. 3H2SO4 gives rise to ఏం ఫామ్ అవుతుంది? KMnO4లో ఉన్న MnO H2SO4లో ఉన్న SO4 కలిపి 2MnSO4 ప్లస్ ఇందులో ఉన్న Kలు ఇందులో ఉన్న SO4 కలిపి K2SO4 ప్లస్ 3H2O ప్లస్ 5 ఆక్సిజన్ యాటమ్స్. ఈ KMnO4తో రియాక్షన్ వచ్చేసరికి మనకి 5 నేజెంట్ ఆక్సిజన్ యాటమ్స్ అనేవి ఉంటాయి. ఓకేనమ్మా? అంటే KMnO4 యాసిడ్ మీడియం విత్ H2SO4. నెక్స్ట్ KMnO4తో అయింది. నెక్స్ట్ ఇంకేంటి? ఆక్సాలిక్ యాసిడ్. ఆక్సాలిక్ యాసిడ్తో రియాక్షన్ చూడండి. 5 COOH twice అగైన్ 5 ఆక్సిజన్ యాటమ్స్. ఏం ఫామ్ అవుతుంది మనకి? 5H2O ప్లస్ 10 CO2 కార్బన్ డైఆక్సైడ్ యాటమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనమ్మా? ద ఓవరాల్ రియాక్షన్ చూడండి. 5 ఆక్సిజన్ యాటమ్స్ క్యాన్సిల్. నెక్స్ట్ 2 KMnO4 ప్లస్ 3H2SO4 ప్లస్ ఆక్సాలిక్ యాసిడ్స్ 5 COOH twice gives rise to 2MnSO4 plus K2SO4 plus 3H2O 5H2O కలిపి ఎంత అవుతుంది? 8H2O plus 10 CO2 కార్బన్ డైఆక్సైడ్ యాటమ్స్. ఓకేనమ్మా? ఇది ఓవరాల్ రియాక్షన్. ఇప్పుడు ఈ రియాక్షన్ చూసేసరికి ఫస్ట్ ఏంటి? ఆక్సాలిక్ యాసిడ్ KMnO4 రియాక్షన్. అంటే ఫస్ట్ KMnO4ని యాసిడ్ మీడియంతో రియాక్ట్ చేయాలి. ఇక్కడ యాసిడ్ మీడియం వచ్చేసి H2SO4. అంటే KMnO4 రియాక్ట్స్ విత్ H2SO4 ఏం ఫామ్ అవుతుంది? మాంగనీస్ సల్ఫేట్. అంటే ఇందులో ఉన్న MnO ఇందులో ఉన్న SO4 కలిపి MnSO4, ఇంకా ఇందులో ఒక SO4 ఉంది, 2 Kలు ఉన్నాయి కలిపి K2SO4, ఇందులో 6Hలు ఇందులో 3Os కలిపి 3H2O ప్లస్ 5 ఆక్సిజన్ నేసెంట్ యాటమ్స్. ఓకేనమ్మా? ఇప్పుడు ఇందులో రియాక్షన్ చూసేసరికి మనకి యారో మార్క్ ఫామ్ అవ్వగానే వెంటనే ఏం ఫామ్ అవుతుంది? మనకి Mn అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ Mn గురించి మాట్లాడుకునే ముందు మనం కెటలిస్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఓకేనమ్మా? KMnO4లో అనేది Mn అనేది ఆటో కెటలిస్ట్. KMnO4 అనేది ఆటో కెటలిస్ట్. ఆటో కెటలిస్ట్ అయినప్పుడు ఇందులో రేట్ ఆఫ్ రియాక్షన్ గురించి చూస్తే నార్మల్గా Mn+7 అనేది Mn+2 కంటే తక్కువ స్ట్రాంగ్ కలిగినటువంటిది. అంటే ఏంటి? Mn+2 అనేది
స్ట్రాంగెస్ట్ కాంపౌండ్, దెన్ Mn+7. ఇప్పుడు ఈ Mn+7 Mn+2గా మారాలి అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం, KMnO4 అనేది ఏం క్యాటలిస్ట్, ఆటో క్యాటలిస్ట్. ఆటో క్యాటలిస్ట్ అయినప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ చూసుకుంటే స్లోగా ఉంటుంది. ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ మనకి పెరగాలి అంటే Mn+7 అనేది +2కి మారాలి. అంటే ఇక్కడ KMnO4లో Mn అనేది ఎలా ఉంది, +7 స్టేట్లో ఉంది. మనకి MnSO4 వచ్చేప్పటికి +2 స్టేట్లో రావాలి. ఈ +2 స్టేట్లోకి ఎప్పుడైతే వచ్చిందో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది స్పీడ్గా జరుగుతుంది. మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ ఎప్పుడు స్పీడ్గా జరుగుతుంది, Mn+2 స్టేట్లోకి వచ్చినప్పుడు. ఆటోమేటిక్గా రేట్ ఆఫ్ రియాక్షన్ స్పీడ్గా జరిగితే రియాక్షన్ కూడా స్పీడ్గా కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ స్పీడ్గా జరగాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 20 ml ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ తీసుకోవాలి. ఆక్సాలిక్ యాసిడ్ ప్లస్ 10 ml ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. 10 ml ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకోవాలి. ఓకేనమ్మా. అంటే ఒక కొనికల్ ఫ్లాస్క్ తీసుకొని CF 250 ml ఆఫ్ కొనికల్ ఫ్లాస్క్ తీసుకొని 20 ml ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ అండ్ 20 ml ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకొని 70 degrees దగ్గర హీట్ చేయాలి. ఎక్కడ 70 degrees దగ్గర హీట్ చేయాలి. హీట్ చేస్తే ఏమవుతుంది, సొల్యూషన్ అనేది మిక్స్ అయిపోతుంది. సొల్యూషన్ మిక్స్ అయినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే బ్యూరిట్లోకి KMnO4 తీసుకోవాలి. రియాక్ట్స్ విత్ దేనితోటి, KMnO4 కదా. కాబట్టి ఒక బ్యూరిట్లోకి ఏం తీసుకోవాలి, KMnO4ని తీసుకోండి. చూడండి, ఇది ఒక బ్యూరెట్ అనుకోండి. ఇందులో KMnO4 తీసుకోండి. కింద మనకి హీట్ చేసినట్టు మిక్సర్ సొల్యూషన్ ఉంది కదా, ఏంటది, ఆక్సాలిక్ యాసిడ్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్. దీన్ని KMnO4తో యాడ్ చేయండి. KMnO4తో యాడ్ చేసినప్పుడు ఫస్ట్ రియాక్షన్ స్లోగా జరుగుతుంది. మనం తర్వాత ఏం చేస్తాము, ఇది యాడ్ చేసినప్పుడు స్టిర్ చేస్తాం కదా. ఈ సొల్యూషను ఇది కలిసినప్పుడు మనం స్టిర్ చేస్తాం. ఎప్పుడైతే స్టిర్ చేస్తామో KMnO4లో ఉన్నటువంటి ఈ Mn ఈ హీటింగ్ సొల్యూషన్తో రియాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే హీటింగ్ సొల్యూషన్తో రియాక్ట్ అయ్యిందో మనకి రియాక్షన్ కంప్లీట్ అవుతుంది. అంటే Mn అనేది ఎప్పుడైతే ఈ సొల్యూషన్తో రియాక్ట్ అయిందో అప్పుడే మనకి రియాక్షన్ కంప్లీట్ అయినప్పుడు. అలా ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి ఎండ్ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఎండ్ పాయింట్ కనిపించింది అంటే Mn+7 నుంచి +2కి మారింది. ఎప్పుడైతే +7 నుంచి +2కి మారిందో రేట్ ఆఫ్ రియాక్షన్ ఏమవుతుంది, స్పీడ్గా జరుగుతుంది. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది స్పీడ్గా జరగడానికి Mn+7 నుంచి +2కి మారాలి. ఎప్పుడు Mn+7 నుంచి +2కి మారుతుంది, ఒక కొనికల్ ఫ్లాస్క్ 250 ml ఆఫ్ కొనికల్ ఫ్లాస్క్ తీసుకొని 20 ml ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ అండ్ 20 ml ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసి ఒక 5 ml ఆర్ 10 ml వాటర్ యాడ్ చేసినా చేయొచ్చు. యాడ్ చేసి 70 degrees దగ్గర హీట్ చేయాలి. 70 degrees దగ్గర హీట్ చేసినప్పుడు ఎప్పుడైతే హీటింగ్ కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత ఏం చేయాలి, ఒక బ్యూరెట్లోకి KMnO4 తీసుకోవాలి. KMnO4 తీసుకొని ఈ హీటింగ్ సొల్యూషన్తో రియాక్ట్ చేయాలి. రియాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ రియాక్షన్ అనేది స్లోగా జరుగుతుంది. కాకపోతే మనం ఎప్పుడైతే స్టిరింగ్ స్టార్ట్ చేసామో స్టిరింగ్ చేసినప్పుడు KMnO4లో ఉన్నటువంటి Mn ఈ హీటింగ్ సొల్యూషన్తో రియాక్ట్ అయ్యి మనకు కావాల్సిన ఎండ్ పాయింట్ ఇస్తుంది. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది స్పీడ్గా జరుగుతుంది. ఎందుకు, +7 టు +2 స్టేట్కి మారింది మ్యాంగనీస్. సో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఆటోమేటిక్గా స్పీడ్గా జరుగుతుంది. అర్థమైందమ్మా. అంటే ఫస్ట్ రియాక్షన్ Mn స్టేట్లోకి రావాలి, నెక్స్ట్ క్యాటలిస్ట్ గురించి తెలియాలి, తర్వాత +7 నుంచి +2 స్టేట్కి ఎలా వెళ్తుందో తెలియాలి, ఆ తర్వాత రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది స్పీడ్గా జరగాలి. నెక్స్ట్, ద అయానిక్ ఈక్వేషన్ ఇన్ ద ప్రాసెస్ ఈజ్ గివెన్ బిలో.
బిలో. అంటే ఇదే ప్రాసెస్ని అయానిక్ ఈక్వేషన్ రూపంలో వేస్తే ఎలా జరుగుతుంది? సేమ్ ఆక్సాలిక్ యాసిడ్ అండ్ KMnO4, ఆక్సాలిక్ యాసిడ్ వర్సెస్ KMnO4 దిస్ రియాక్షన్. కాకపోతే అయానిక్ ఈక్వేషన్స్ పరంగా ఇది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ద అయానిక్ ఈక్వేషన్ in the process given below. చూడండి అమ్మా, ఫస్ట్ మనకి ఇందాక కూడా ఫస్ట్ రియాక్షన్ వచ్చేసి RHR, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. నెక్స్ట్ ఆక్సాలిక్ యాసిడ్తో వచ్చేసి OHR, ఆక్సిడేషన్ రిడాక్స్ రియాక్షన్. అలాగే ఇప్పుడు కూడా ఫస్ట్ రిడక్షన్ రియాక్షన్ చూడండి, RHR, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. ఫస్ట్ రియాక్షన్ వచ్చేసి MnO4 మైనస్ ప్లస్ 8H ప్లస్ 5 electrons gives rise to Mn+2 plus 4H2O. ఇది రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. నెక్స్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ చూడండి, ఆక్సాలిక్ యాసిడ్తో రియాక్షన్ కదా, C2O4 2 minus gives rise to 2CO2 plus 2 electrons. నెక్స్ట్ టోటల్ రియాక్షన్, ఓవరాల్ రియాక్షన్ చూడండి, ఓవరాల్ రియాక్షన్ 2MnO4 minus plus 16H plus 5C2O4 2 minus 2Mn+2 plus 10CO2 plus 8H plus. ఓవరాల్ రియాక్షన్. ఓకేనమ్మా, చూడండి అయానిక్ ఈక్వేషన్ పరంగా ఈక్వేషన్స్ కనుక రాసినట్లయితే 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్, నెక్స్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, నెక్స్ట్ ఓవరాల్ రియాక్షన్. ఫస్ట్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ చూడండి, MnO4 మైనస్ ప్లస్ 8H ప్లస్ 5 ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ ఏం చేసింది, 5 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసింది. ఏం జరిగింది ఇక్కడ, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ చూడండి, ఆక్సాలిక్ యాసిడ్ C2O4 2 minus gives rise to 2CO2 plus 2 electrons. ఇక్కడ 2 electrons యాడ్ అయ్యాయి అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ యాడ్ అయితే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 electrons వచ్చాయి కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనమ్మా, మొత్తం టోటల్ ఈక్వేషన్ వచ్చేసి మాంగనీస్ KMnO4 తోటి ఆక్సాలిక్ యాసిడ్ తోటి కలిపితే మనకి ఈ ఈక్వేషన్ ఫామ్ అయింది. ఇది అయానిక్ ఈక్వేషన్ పరంగా ఆక్సాలిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ ద KMnO4. నెక్స్ట్ అమ్మా, ఇలాగే సేమ్ రియాక్షన్ ఇంకొక ఎగ్జాంపుల్, పొటాషియం పర్మాంగనోమెట్రీకి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇలా క్లారిటీగా వేసుకోవద్దు కానీ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఏం చేసాం, ఆక్సాలిక్ యాసిడ్ విత్ KMnO4 చేసాం కదా, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే KMnO4 వర్సెస్ మోర్ సాల్ట్. KMnO4 వర్సెస్ మోర్ సాల్ట్. అంటే ఫెర్రస్ అమోనియం సల్ఫేట్, ఫెర్రస్ అమోనియం సల్ఫేట్, FeSO4 NH2 twice, NH4 twice SO4 6H2. ఇది మోర్ సాల్ట్. అంటే ఇలా KMnO4
వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్ ఎలా చేసాము? సేమ్ అలాగే KMnO4 వర్సెస్ మోర్ సాల్ట్ వేస్తాము. ఫస్ట్ KMnO4 రియాక్షన్ విత్ H2SO4 రియాక్షన్ వస్తుంది, తర్వాత మోర్ సాల్ట్ రియాక్షన్ వస్తుంది, నెక్స్ట్ ఓవరాల్ రియాక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి? అయానిఫికేషన్ పరంగా రాసేటప్పుడు ఫస్ట్ KMnO4 రియాక్షన్, తర్వాత మోర్ సాల్ట్తో రియాక్షన్, మనకి ఓవరాల్ రియాక్షన్ వేస్తే చివరికి ఏమవుతుంది? మనకి ఎండ్ పాయింట్ కనిపిస్తుంది. ఓకేనా? ఇది థర్మాగ్నోమెట్రిక్ టైట్రేషన్స్. అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్లో ఫస్ట్ ఏంటి? థర్మాగ్నోమెట్రీ టైట్రేషన్. ఓకేనమ్మా, అందరికి అర్థమైంది కదా? నెక్స్ట్ వచ్చేసి డైక్రోమేటిక్ టైట్రేషన్. ఈ డైక్రోమేటిక్ టైట్రేషన్ అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, బాగా ప్రిపేర్ అవ్వండి.